ఛానలుకి స్వాగతం. రేపు జూన్ 6వ తేదీ గురువారం రోజు అమావాస్య. సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. అయితే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు రేపు గురువారం జూన్ 6వ తేదీ అమావాస్య రోజు ఏ విధంగా కనిపిస్తున్నాయి, అలాగే ఒక స్త్రీ వల్ల వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, ఆ మార్పులు వీరికి అనుకూలంగా ఉంటాయా లేకపోతే ప్రతికూలంగా ఉంటాయా, అలాగే సింహరాశివారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, సంతానం లేకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును. మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఈ రాశి జ్యోతిష్య చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక వీరిని భయపెట్టి లొంగతీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి. తాము నమ్మిన విషయాలు ఇతరులు నమ్మకపోయినా కాని ఈ సింహరాశివారు లక్ష్య పెట్టరు. అలాగే వీరి యొక్క అంచనాలు 100కి 90 పాళ్లు నిజమవుతాయి. కాని వైఫల్యం చెందిన 10% మాత్రం పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే సింహరాశివారు వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగని ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు. అయితే బయటి వ్యక్తులకి కఠినమైన స్వభావం కలవారిగా కనిపిస్తారు. కాని వీరి యొక్క స్వభావం అటువంటిది కాదు. అలాగే క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా ఈ సింహరాశివారు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా కాని ఇంకా ఏదో సాధించాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. ఈ తపన కారణంగా సుఖ జీవితానికి వీరు దూరమవుతారు. అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ఈ సింహరాశివారు ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు కూడా గడిస్తారు. ఏ రంగంలో అయినా సరే వీరు నాయకులుగానే ఉంటారు. అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ సమస్య అయినా సరే ముందడుగు వేసి ఆ సమస్యను పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీరిలో అధికంగా ఉంటాయి. అయితే రేపు అమావాస్య జూన్ 6వ తేదీ గురువారం సింహరాశివారి యొక్క దినఫలాలను కనుక చూసినట్లయితే ఆర్థిక పరంగా మాత్రం కొన్ని అనుకోని ఖర్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. అంటే అనారోగ్య సమస్యల నిమిత్తం కావచ్చు, లేకపోతే ఏవైనా విలాసవంతమైన వస్తువుల కోసం కావచ్చు, మీరు సామాగ్రిని అధికంగా ఖర్చు చేయటం, అనుకోకుండా మీరు డబ్బును అధికంగా ఖర్చు చేస్తారు. ఈ విధంగా డబ్బు ఖర్చయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు మీ యొక్క మనస్సును నియంత్రణలో ఉంచుకోవటం అనేది చాలా ముఖ్యం. అంటే భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఈ సమయంలో మీరు ఏం చేస్తారంటే, మీకు ఏదైనా నచ్చిన వస్తువు కాని, వస్త్రాలు కాని, ఇటువంటివి ఏం కనిపించినా కాని డబ్బు విషయం ఆలోచించకుండా ఖర్చు చేసేస్తూ ఉంటారు. తర్వాత నెల చివరిలో బాధపడవలసిన పరిస్థితి ఎదురు కావచ్చు. కాబట్టి ఈ అంశంలో సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అంటే ఈ రోజు దానికి సంబంధించి మీరు ఒక గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారు. అంటే వారి అడ్రస్ మీకు లభించటం కావచ్చు, లేకపోతే వారి యొక్క అడ్రస్ తెలుసుకోవటానికి ఏదైనా మార్గం మీకు కనిపించటం కావచ్చు. ఈ విధంగా ఒక సంఘటన జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ జీవితంలో ఇది ఒక అద్భుతమైన సమయం అనే చెప్పుకోవాలి. అంటే చాలా కాలంగా వారిని కలుసుకోవటానికి, వారి యొక్క అడ్రస్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో మంచి అవకాశం అనేది మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. అలాగే సింహరాశి జాతకులు వ్యాపార పెట్టుబడి పెట్టి ఎవరైతే లాభాల కోసం ఎదురు చూస్తున్నారో రేపు మీకు ఫలితం అనుకూలంగా కనిపిస్తుంది. అంటే మీ యొక్క వ్యాపారం లాభాల బాటలో పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా రేపు వినియోగదారులు మీ యొక్క వ్యాపారంలో ఎక్కువగా కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క వ్యాపారం అనేది రేపు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే చాలా కాలం నుండి మానసిక ఒత్తిడికి లోనవుతూ
మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటూ వాటికి పరిష్కారం దొరకక సతమతమవుతూ ఉన్నట్లయితే కనుక రేపు మీకు పరిష్కారం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయడానికి ఇతర ఉద్యోగస్తుల యొక్క అంటే తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభించబోతున్నాయి. మీ పై అధికారులు కూడా అంతకు ముందు మీతో దురుసుగా ప్రవర్తించేవారు కూడా రేపు మీతో చాలా సానుకూలంగా స్పందిస్తారు. అలాగే పని విషయంలో మీ యొక్క ఒత్తిడిని కూడా వారు గుర్తిస్తారు. మీపై పని భారం తగ్గించే విధంగా ఒక మంచి నిర్ణయం అయితే వారు తీసుకోబోతున్నారు. అలాగే వారి యొక్క ప్రశంసలు పొందుకునే అవకాశాలు కూడా రేపటి దినఫలాల్లో సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని షాక్ తగలబోతుందనే చెప్పుకోవాలి. అది మీరు పనిచేసే చోట కావచ్చు, లేకపోతే మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ వల్ల కావచ్చు. మీ జీవితంలో మీ భవిష్యత్తుకు ఒక బంగారు బాటనైతే మీరు వేసుకోబోతున్నారు. అంటే మీరు చాలా కాలంగా ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నట్లయితే అది వ్యాపార పెట్టుబడి గురించి కావచ్చు, లేకపోతే ఏదైనా ఉద్యోగాన్ని పొందుకోవటం గురించి, ఉద్యోగంలో బదిలీ గురించి, ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కన్ఫ్యూజన్ అయితే ఉంది. అంటే మీ జీవితంలో మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవటంలో మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఈ సమయంలో ఒక స్త్రీ, అది మీ తోటి ఉద్యోగస్తురాలు కావచ్చు, మీరు పనిచేసే చోట వ్యక్తి కావచ్చు, మీ ఇరుగు పొరుగున ఉన్నటువంటి ఎవరైనా స్త్రీ కావచ్చు, మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ కావచ్చు, తన మూలంగా మీ యొక్క భవిష్యత్తు బంగారుమయం చేసుకోవటానికి ఒక మంచి సలహా మీకు లభించబోతుందనే చెప్పుకోవాలి. ఈ విధంగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ నిర్ణయం కూడా మీకు మంచి చేసే విధంగా ఉండబోతుంది. ఈ విధంగా సింహరాశి వారి యొక్క దినఫలాల్లో రేపు ఒక స్త్రీ వల్ల మాత్రం మీకు లాభం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైనా, ఇతరత్రా ఏ పనులు చేస్తున్న వారైనా, కెరియర్ కి సంబంధించి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారైనా సరే, ఒక స్త్రీ వల్ల, అది కుటుంబ సభ్యురాలు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, లేకపోతే కనుక మీరు పనిచేసే చోట ఎవరైనా స్త్రీ కావచ్చు, ఈ విధంగా వారి వల్ల మాత్రం మీకు మేలు జరిగే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఆర్థికపరమైన అంశాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ఖర్చులు వచ్చి పడతాయి. అలాగే విలాసవంతమైన వస్తువుల కోసం మీరు అధికంగా ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే తలనొప్పి, జలుబు, కడుపు నొప్పి, ఇటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే అజీర్తి సమస్య కూడా మిమ్మల్ని వేధించవచ్చు. కాబట్టి ఈ అంశంలో కూడా ఈ యొక్క సింహరాశి వారు రేపు జాగ్రత్తగా ఉండాలి. మీరు పౌష్టిక ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. జంక్ ఫుడ్ తీసుకోవటం వల్ల కూడా మీకు ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే సింహరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి సూర్యారాధన మీకు చాలా మేలు చేస్తుంది. అలాగే సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేయటం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. అలాగే ప్రతి ఆదివారం రోజు ఆదిత్య హృదయ స్తోత్రం పఠించి గోధుమలు, ఆవు నెయ్యి మరియు బెల్లంతో చేసినటువంటి పాయసాన్ని సూర్య భగవానుడికి నివేదన చేసి మీరు స్వీకరించండి. ఈ విధంగా చేస్తే సత్ఫలితాలు మీరు పొందుకుంటారు. రాగి కడియాన్ని దక్షిణ హస్తానికి ధరించండి. మంచి ఫలితాలు మీరు చూస్తారు. రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజ చేసుకోండి. ఇది మీకు మేలు చేస్తుంది. రుద్రాభిషేకం చేయటం వల్ల కూడా సత్ఫలితాలు పొందుకుంటారు. అలాగే ముఖ్యంగా మీకు ఉన్నంతలో దాన ధర్మాలు చేయండి. ఏ రూపంలో అయినా సరే మీరు చేసే దాన ధర్మాల వల్ల అపారమైన పుణ్య ఫలితం మీకు దక్కుతుంది. చూశారు కదండి, సింహరాశి వారికి రేపు అమావాస్య రోజు దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఒక స్త్రీ వల్ల వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి. ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.